హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా? సండే స్పెషల్ మటన్ తలకాయ కర్రీ. ముందుగా తలకాయ కూర తెచ్చుకున్నాం కదా, దాన్ని నీట్గా గోరువెచ్చటి నీటిలో కొంచెం క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఒక 5 minutes గోరువెచ్చటి నీటిలో క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఏమైనా డస్ట్ అలాంటివి ఏమైనా ఉన్నా శుభ్రపడిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకున్న దాన్ని మళ్ళీ ఫ్రెష్ వాటర్లో వేసి నీట్గా మళ్ళీ కడుక్కొని ఇంకొక బౌల్లో వేసుకోవాలి. నీట్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్. కడిగిన తర్వాత దానిలో కాస్త తగినంత పసుపు ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్. పసుపు తగినంతగా వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ తగినంత కారము, మీకు కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. ఎక్కువ తినేవాళ్ళు ఉంటే అంటే టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి ఫ్రెండ్స్. మేము కాస్త తక్కువగానే తింటాము, అంతేనా? అందుకని మేము 2 teaspoons మాత్రమే వేసాము. నెక్స్ట్ వచ్చి తగినంత ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ కంటే కూడా కళ్ళు ఉప్పు వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దాంట్లో తగినన్ని, అది ఉడికేంత తగినన్ని వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసి స్టవ్ వెలిగించుకొని ఆ తర్వాత ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. తర్వాత మూత పెట్టి కాసేపు ఒక 15 minutes అలా దాన్ని బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత దానికి కావాల్సిన ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. టమోటాస్, ఆనియన్స్, కొత్తిమీర. ఫ్రెండ్స్, మేము కొత్తిమీర కొంచెం తక్కువగానే తింటాము, దానివల్ల మేము తక్కువ వేస్తాము. మీకు ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లము. ఇంకా మిక్స్ అయిపోయిన తర్వాత బాగా కలియబెట్టి స్టవ్ మీద అలాగే బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకొని మళ్ళీ నెల్లూరు స్టైల్ తలకాయ మాంసం అని పెడతాను. మూత పెట్టుకొని తర్వాత ఒక 15 minutes 20 minutes తర్వాత తీస్తే ఇలా రెడీ అయి ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత అలా ఉడికిన తర్వాత దానికి కావలసిన మసాలా దినుసులు రెడీ పెట్టుకోవాలి. అల్లము, తెల్లగడ్డ అవన్నీ రెడీ చేసుకొని మిక్సీ జార్కి వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఆ తర్వాత ఒక వేరే దబర పెట్టుకొని దాంట్లో 4 tablespoons ఆయిల్ వేసుకొని 2 బిర్యానీ ఆకులు అలాగే ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకొని కొంచెం బాగా వేగేటట్టు అది గోల్డెన్ కలర్లో వచ్చేలా పెట్టుకోవచ్చు. గోల్డెన్ కలర్లో వచ్చిందాక బాగా వేగిన తర్వాత మన దాల్చిన చెక్కలు అది 2 సరిపోతాయి, ఇప్పుడైతే వేయద్దు. మసాలా దినుసులు ఎక్కువ తిన్నందువల్ల కూడా గ్యాస్ ఫామ్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకని చెప్పి ఏదైనా లిమిట్స్గా వాడుకుంటే మంచిది. ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు దాల్చిన చెక్క రెడీ చేసుకొని 2-4 ముక్కలుగా చేసుకొని వేసుకున్న ప్రాబ్లం లేదు, లేదా అలా వేసుకునే ఇబ్బంది ఏం లేదు. తర్వాత 4 లవంగాలు, 4 అంటే 4 లవంగాలు ఫ్రెండ్స్. 4 లవంగాలు వేసుకోవాలి. 4 లవంగాలు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా మనం రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి చేసుకుంది కదా, దాన్ని ఇవి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కరివేపాకు, కొత్తిమీర అవన్నీ ఆల్రెడీ మనము ఉడికించుకుని చికెన్లో వేసుకున్నాము. కొంచెం పోపు పెట్టుకుంటున్నాం కాబట్టి దీని దగ్గర కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్.
ఇది బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని తర్వాత వేసుకోవాలి. బాగా వేగాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని బాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఉడికించుకొని తర్వాత ఈ ఐటమ్స్ అన్నీ దానిలో ఉడికించుకున్నాం కదా, ఆల్రెడీ మనం పోపు పెట్టుకున్న ఉడికించిన కర్రీని పోపు పెట్టిన దాంట్లో బాగా వేసుకొని కలిగి పెట్టాము. తర్వాత రెడీ చేసేసుకొని ఆ బౌల్లోది దీనిలో వేసుకున్నాం ఫ్రెండ్స్. బాగా దాన్ని కూడా మిక్స్ చేసుకొని దాన్ని బాగా తర్వాత ధనియాల పౌడర్ వేసుకోవాలి. మన ధనియాల పౌడర్ ముందే రెడీ చేసి పెట్టుకోవాలి. అంటే తగినంత టేస్ట్కి తగ్గట్టు అంటే మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. ఏదైనా కానీ మసాలా ఐటమ్స్ ఏదైనా ఉప్పు, సాల్ట్, పసుపు ఇది నెల్లూరు స్టైల్లో మేము తలకాయ మాంసం ఎలా చేస్తారు అనే దాని గురించి వీడియో తీసాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తే నా ఛానల్లో ఇంకా కొన్ని మంచి వీడియోస్ పెట్టాలని ఆలోచిస్తున్నాను. సో అలాంటి వీడియోస్ అన్నీ పెడతాను. ఈరోజు మాత్రం ఇది తలకాయ కర్రీ అండ్ దోశలు మా ఇంట్లో స్పెషల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. దోశ ఉడికిన సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, దోశ తలకాయ కూర రెడీ. Please subscribe my channel.